క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయమున, ప్రశస్త సమయమున బైబిల్ ఉంటే తెరచి ఉంచండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఎంత గొప్ప మాట! ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు మనం ఏమై ఉన్నామో తెలుసా? ఒకప్పుడు మనము బానిసలం, అంటే పాపానికి, మరణానికి, సాతానుకు మనము దాసులమై ఉన్నాం. దాసులమైన మనము, పాపమనే కాడి కింద చిక్కుకున్న మనము, గలతీ పత్రికల అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపమనే కాడి కింద చిక్కుకున్న మనము, ఆ దాస్యత్వములో ఉన్న మనల్ని మహోన్నతుడైన ప్రభువారు సశరీరుడుగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనం పడి ఉన్న చోటికి మంచి సమరయుడుగా వచ్చాడు. ఆ వచ్చిన మహోన్నతుడైన దేవుడు ఆయన మనల్ని బంధ విముక్తుల్ని చేసి ఆయన విమోచకునిగా వచ్చాడు. నశించుచున్న మన దగ్గరికి వచ్చాడు. నశించుచున్న వారి దగ్గరికి మహోన్నతుడైన ప్రభువారు వచ్చినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను. లోక సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. అపోస్తలుడైన పౌలు సాక్ష్యం. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు మనం బానిసలం, ఒకప్పుడు మనం దాసులం అయ్యుండగా క్రీస్తు తన స్వరక్తమిచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన మరణం ఆయన పొంది మన మీద పాపభారాన్ని తీసేశాడు. మన మీద ఉన్న మరణాన్ని కొట్టివేశాడు. మనల్ని జీవంలోకి నడిపించాడు. తను కూర్చున్న చోట్ల మనల్ని కూర్చున్నబెట్టడమే కాకుండా ఆయన మనకిచ్చిన అధికారం ఏంటో తెలుసా? తన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆమె ఎంత గొప్ప ఆశీర్వాదం! ఒకప్పుడు కుమారత్వాన్ని పోగొట్టుకున్న మన జీవితాల్లో, బానిసలంలో ఉన్న మన జీవితాల్లో కుమారత్వాన్ని దేవుడిచ్చాడు. తన పిల్లలగుటకు అధికారమునిచ్చాడు. చిన్న కుమారుని ఉదాంతములో మనం చూస్తాం. వాడు దూరం నుండి, వానికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చి, దూరంగా ఉన్నప్పుడే తండ్రి పోయి మెడ మీద ముద్దు పెట్టుకున్నప్పుడు, కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాదు, పరలోకము ఎదుటను నీ ఎదుటను నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ తండ్రి మమకారం, ఆ తండ్రి ప్రేమ ఎటువంటిదో తెలుసా? మరల కుమారత్వాన్ని ఇచ్చింది. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అధికారం. దేవుని పిల్లలం మనం, దేవుని కుమారులు, కుమార్తెలం మనం. ఎంత గొప్ప ధన్యత! ఒకవేళ ఈ యొక్క వాక్యమును వింటున్న సహోదరుడా, ఇంకా నీవు రక్షింపబడకపోతే ఇంకా నీవు పాపానికి దాసుడవే. నీ పాపమును విడిచిపెట్టిన ఎడల దేవుడు నీకు గొప్ప అధికారాన్ని ఇస్తాడు. తన పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇస్తాడు. ఆయన రాజ్య వారసులుగా నిన్ను చేస్తారు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటావా? నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన కుమారుడనని, కుమార్తెనని అనిపించుకుంటావా? ఎంత గొప్ప ధన్యత! అట్టి భాగ్యం దేవుడు నీకు అనుగ్రహించుగాక. తలలు వంచి నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రం నాయన. అవును ప్రభు, ఒకప్పుడు మేము నాయన పాపులము, ఒకప్పుడు బానిసలం తండ్రి పాపానికి. అయితే మా మీద ఉన్న పాపం అనే కాడిని తీసివేసి మమ్మల్ని స్వతంత్రులుగా చేశాం. కుమారత్వాన్ని ఇచ్చావు. నాయన కుమారులుగా, కుమార్తెలుగా నాయన నీ రక్తములో కడగబడి నాయన మీ పిల్లలగుటకు అధికారాన్ని ఇచ్చిన గొప్ప తండ్రి. ఇంకా ఎవరైతే మారు మనసు పొందక, రక్షణ పొందక ఉన్నారో వారి నాయన నీ యొక్క శిలువలో చిందించిన రక్తంతో ప్రోక్షీకరించి నీ పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించు.